హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. ఇంకా ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి. అంటే మీకంటూ ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది కదా! మీ రిక్వైర్మెంట్ ప్రకారం మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు నన్ను ఎక్కడైనా కూడా కాంటాక్ట్ చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీరు పుట్టిన తేదీ ప్రకారం ఇప్పుడు మీ కెరియర్ అండ్ ఫినాన్సెస్‌కి యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి? ఇలా అయితే ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. ఇంతకు ముందు కూడా నేను చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను. మీలో చాలా మంది ఏంటంటే కెరియర్ అండ్ ఫినాన్సెస్ అనేసరికి పర్టిక్యులర్‌గా కొన్ని రిక్వైర్మెంట్స్‌తో ఉంటారు. అంటే జాబ్ వస్తుందా లేదా? అబ్రాడ్ వెళ్తారా లేదా? ఆ జాబ్ వచ్చిన దగ్గర కూడా గవర్నమెంట్ జాబ్ వస్తుందా? ప్రైవేట్ జాబ్ వస్తుందా? లేకపోతే బిజినెస్ అనేది పెట్టుకోవచ్చా? అండ్ ఫినాన్సెస్ విషయానికొచ్చేసరికి డబ్బులు ఎవరికైనా ఇస్తే డబ్బులు వచ్చేస్తాయా? లేకపోతే ఫినాన్షియల్‌గా కొంత క్రైసిస్ ఉన్నాయి. అంటే అప్పులు ఉంటాయి కదండీ! ఆ అప్పుల బాధ తీరుతుందా? మనం ఏమైనా సరే ఫినాన్షియల్‌గా బెటర్ అవుతామా? ఇలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది. సో, నేను అదే చెప్పాను కదండీ! అందరికీ కూడా ఉన్న రిక్వైర్మెంట్ ప్రకారం అయితే నేను రీడింగ్ చేయలేను. జనరల్ రీడింగ్ అనేది దానికి సూట్ అవ్వదు. బట్ ఇలాంటి గైడెన్స్ ఇచ్చినప్పుడు మీ సిట్యుయేషన్స్ మీద మీరు ఒక్కసారి ఫోకస్ చేయడానికి కానీ, మీ సిట్యుయేషన్స్ మీద మీరు ఎలా వర్క్ చేస్తే మీకు బెటర్ అవుతుంది అనేది మాత్రం అర్థమవుతుంది. అసలు యూనివర్స్ మీకేం చెప్తుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేదైతే చూద్దాం. ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి 1, 4, 7, 10, 13, 16, 19, 22, 25, 28, 31 డేట్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి 2, 5, 8, 11, 14, 17, 20, 23, 26, 29 డేట్స్ ఉన్నాయి. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27, 30 డేట్స్ ఉన్నాయి. మీరు పుట్టిన తేదీ ప్రకారం మీ కార్డ్ సెట్‌నయితే పిక్ చేసుకోవచ్చు. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ 1, 4, 7, 10, 13, 16, 19, 22, 25, 28, 31 డేట్స్‌లో పుట్టారో మీకోసమేనండి ఈ రీడింగ్. చూద్దాం అసలు మీ కెరియర్ అండ్ ఫినాన్సెస్ రిలేటెడ్‌గా యూనివర్స్ ఇప్పుడు మీకిచ్చే గైడెన్స్ ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేదైతే చూద్దాం. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీలో చాలా మందికి చాలా గోల్స్ ఉంటాయండి. కెరియర్ అనేసరికి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటది. ఆర్ ఒక్కొక్క టైప్ గోల్ ఉంటది. సో, ఇక్కడ యూనివర్స్ గైడెన్స్ ప్రకారం మీరు తెలుసుకోవాల్సిందేంటంటే, ఫస్ట్ మీకు ఎన్ని గోల్స్ ఉన్నాయి అనేది మీరు ఫస్ట్ ఒక బుక్‌లో రాసుకోవాలండి. రాసుకున్న తర్వాత సో, గోల్స్ అనేవి మోస్ట్‌లీ ఫుల్‌ఫిల్ చేసుకోవడం కోసమే ఎవరైనా ప్రయత్నం చేస్తారు. అంటే అయితే అయింది, లేకపోతే లేదు అని ఎవరు కూడా అంత ఈజీగా తీసుకోరు. మీరేం చేయాలంటే, మీరు పర్టిక్యులర్‌గా అంటే ఇప్పుడు గోల్స్ అనేవి నేను చెప్పాను. ఎవరు కూడా లైట్ తీసుకోరు. మోస్ట్‌లీ కూడా అవి వర్కౌట్ అవ్వాలని అందరూ అనుకుంటారు అని. వర్కౌట్ అవ్వాలి అనుకోవడం వేరు, వర్క్ చేయాలనుకోవడం వేరండి. ఇక్కడేంటంటే వర్కౌట్ అవ్వాలి అనుకున్నవైతే బుక్‌లో రాసుకోవద్దు. వర్క్ చెయ్యాలి.
వర్క్ చేసి ఇది ఎలా అయినా సరే సాధించుకోవాలి అని మీకు మనసులో ఉన్న గోల్స్ అయితే రాసుకోండి. అవి చిన్నవైనా, పెద్దవైనా సరే కెరియర్ రిలేటెడ్‌గా అంటే మీకు కొన్ని ఐడియాస్ ఉన్నప్పుడు డెఫినిట్‌గా అవేంటంటే ఒక బుక్‌లో రాసుకోండి. రాసుకొని వాటి కోసం మీరు అంటే ఎలాంటి ప్రయత్నాలనేవి స్టార్ట్ చేశారు. సో, మీ ప్రయత్నాలనేవి ఎంతవరకు ఫలిస్తున్నాయి? మీరు వాటికి ఎంత దగ్గరలో ఉన్నారు? ఆర్ ఇంకా మీరు ఏం చేయాలి? ఇలా ఏంటంటే ఎవ్రీడే కూడా మీరు నోట్ చేసుకోవాలండి. ఇది వర్క్‌లా అనుకోవద్దు. అంటే మాకే చాలా పనులుంటాయి కదండీ! సో, ఇంకా ఇవి కూడా చెయ్యాలి అంటే చాలా కష్టము అని మాత్రం ఎవరు అనుకోవద్దు. దీనికోసం డైలీ ఎంతో కొంత టైం అయితే స్పెండ్ చేయండి. అంటే మెయిన్ మీరు డే అంతా కూడా వర్క్ చేస్తారు కదా! సో, నైట్ అట్‌లీస్ట్ ఒక 10, 15 మినిట్స్ దీనికోసం టైం అయితే స్పెండ్ చేసి, మీరు అంటే మీ గోల్స్ మీద కానీ, మీరు అంటే నెక్స్ట్ ఏదైతే చేయాలనుకుంటున్నారో మీకు ప్లాన్స్ ఉంటాయి కదా! మోస్ట్‌లీ. సో, ఈ ప్లాన్స్ అనేవి మీరు ఎంతవరకు అంటే ఇంప్లిమెంట్ చేస్తున్నారు? అసలు ఎటువైపు వెళ్తున్నారు? ఇంకా అంటే మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నా ఏం జరుగుతుంది? ఇలా ఎవ్రీడే కూడా కెరియర్ రిలేటెడ్ యాక్టివిటీస్ అయితే మాత్రం మీరు రాసుకోవడం మంచిదండి. ఎందుకంటే రాసుకున్నప్పుడు మీకు కూడా అర్థమవుతుంది. మీరెక్కడున్నారు? మీరింకా ఏం చేయాలి అని. మీలో చాలా మందికి అంటే అంతా కూడా మైండ్‌లోనే స్టోర్ అయ్యి ఉంటుంది. అది నేను ఒప్పుకుంటాను. అంటే మనం ఒకటి చేయాలి అనుకున్నప్పుడు, మనకొకటి కావాలి అనుకున్నప్పుడు దాన్ని అంత ఈజీగా మర్చిపోలేం. డెఫినిట్‌గా గుర్తుపెట్టుకుంటాం. కానీ దానికోసం మనం ఎంత చేస్తున్నాం? ఎంత దూరం వెళ్తున్నాం? లేకపోతే ఇంకా మనం ఏం చెయ్యాలి? అనేది మాత్రం మైండ్‌లో కూడా ఉండదండి. సో, అందుకే మీరేంటంటే ఒక బుక్‌లో రాసుకోవడం అయితే మంచిది అని యూనివర్స్ క్లియర్ కట్‌గా చెప్తుంది. ఎందుకంటే డెఫినిట్‌గా మీరు ఒక్కొక్క స్టెప్ వేస్తున్నప్పుడు మీకు కూడా అర్థమవుతుందండి. ఆర్ మీరు ఇంకా ఎలాంటి స్టెప్స్ వేయాల్సుంది అనే క్లారిటీ అయినా మీకుంటుంది. దానివల్ల అయినా సరే మీరేంటంటే కెరియర్‌లో ఉన్న కొన్ని బ్లాకేజెస్‌ని క్లియర్ చేసుకోగలరు. ఆర్ కెరియర్ రిలేటెడ్‌గా మీకేంటంటే ఒక ప్లానింగ్ ఉంటుంది కాబట్టి మోస్ట్‌లీ అంటే ఆ పర్టిక్యులర్ టైమ్‌లో థింగ్స్ అనేవి మీరు అనుకున్నంత ఈజీగా వర్కౌట్ అవ్వకపోయినా 100% వర్కౌట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నట్టుగా యూనివర్స్ అయితే ఇక్కడ క్లియర్‌గా గైడెన్స్ ఇస్తుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్ అంటే ఇప్పుడు మీ కెరియర్‌లో మీరేమైనా బ్లాకేజెస్ ఫేస్ చేస్తున్నా, లేకపోతే ట్రబుల్స్ ఏమైనా ఉన్నా, ఈవెన్ మీరు ఫినాన్షియల్‌గా ఏమైనా సఫర్ అవుతున్నా, అంటే పర్టిక్యులర్‌గా వ్యక్తులు మీకు డబ్బులు ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నా సరే, పర్టిక్యులర్‌గా మీరు ఎలాంటి బ్లాకేజ్ ఫేస్ చేస్తున్నా సరే, ఇవన్నీ కూడా వర్కౌట్ అవుతాయి. ఇప్పుడు ఇది మీ ఫేవర్‌లో జరగకపోయినా, ఇప్పుడు ఎందుకో కానీ థింగ్స్ కాంప్లికేటెడ్‌గా ఉన్నాయని అనిపిస్తున్నా సరే, మీరు డెఫినిట్‌గా నమ్మకం అయితే పెట్టుకోవాలండి. మేబీ ఇదేంటంటే ఆహ్, మీరు ఆ వ్యక్తుల్ని నమ్మాల్సిన అవసరం లేదు. లేకపోతే కెరియర్‌లో మీరు ఎప్పుడూ అదే పనిగా ఫెయిల్ అవుతుంటే, దాన్ని కూడా మీరు ట్రస్ట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ గాడ్ ప్లాన్స్‌ని మీరు ట్రస్ట్ చేయాలి. ఇఫ్ మీ లైఫ్‌లో అంటే ఈ సిట్యుయేషన్స్ అనేవి మీరు అనుకున్న విధంగా వర్కౌట్ అవ్వట్లేదు అంటే, అసలు వర్కౌట్ అవ్వదు అని కాదండి. కాకపోతే దీనికొక రీజన్ ఉంది. సో, అందుకే మీరేంటంటే ఇలాంటివి ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నప్పుడు కొన్ని లైఫ్ లెసన్స్ నేర్చుకోవడం జరుగుతుంది. సో, అందుకే మోస్ట్‌లీ ఇలాంటి బ్లాకేజెస్ ఉంటాయి. అందుకే మీరేంటంటే గాడ్‌ని ట్రస్ట్ చేయండి. మీ పని మీరు చెయ్యండి. ఎంతవరకు మీరు చేయగలరో అంతవరకు చేయండి. బట్ థింగ్స్ అల్టిమేట్‌గా వర్కౌట్ అవుతాయని మాత్రం ట్రస్ట్ చేయాలండి. ఎందుకంటే ఇక్కడ క్లియర్ కట్‌గా యూనివర్స్ అయితే చెప్తుంది. ఇవన్నీ జరుగుతాయి. మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ సిట్యుయేషన్స్ మీద మీ స్పిరిట్ గైడ్స్ ఆల్రెడీ వర్క్ చేస్తున్నారండి. వాళ్ళేంటంటే మీకొక పాత్‌ని చూపించడానికి ట్రై చేస్తూనే ఉంటారంట. సో, మీరేంటంటే ఈ పర్టిక్యులర్ టైమ్‌లో మాత్రం ఏది కూడా రాదు, ఏది కూడా వర్కౌట్ అవ్వదు, లేకపోతే లైఫ్ ఇంతేనేమో, మనీ అనేది మన చేతిలో ఫ్రీగా ఫ్లో అవ్వదేమో, లేకపోతే మనం ఫినాన్షియల్‌గా గ్రోత్‌ని చూడలేమేమో, అంటే దీనికి ఇంకా ఇయర్స్ టైమ్ పడతదేమో, ఇవంతా ఏం వద్దండి. అసలు నెగెటివ్ థింకింగే వద్దు. ఎందుకంటే ఆల్రెడీ మీ సిట్యుయేషన్స్ మీద మీ స్పిరిట్ గైడ్స్ వర్క్ చేస్తున్నారు. వాళ్ళేంటంటే మీకు సపోర్ట్ చేస్తారు. డెఫినిట్‌గా మీకు వచ్చే రోజుల్లో మాత్రం కొన్ని అర్థమవుతాయండి. అంటే మీ పాత్ ఎటువైపు, మీరింకా ఏం చేస్తే బావుంటుంది, మీకు అంటే సడెన్‌గా కొన్ని ఐడియాస్ రావడం కానీ, సడెన్‌గా అంటే మీరు ఇలా చేస్తే బావుంటుంది అని మీకు ఎవరో ఒకళ్ళు సజెస్ట్ చేయడం కానీ, ఏదో ఒకటి జరుగుతుందండి. బట్ డెఫినిట్‌గా బ్లాకేజెస్ మాత్రం క్లియర్ అవుతాయి. ఇది మీరేంటంటే ట్రస్ట్ చేయాలి. యూనివర్స్ మీద మీరు ఆ ఫెయిత్ పెట్టుకోవాలి. గాడ్‌ని కూడా మీరు ట్రస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసుకోకపోయినా పర్వాలేదు. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్ని మీరు ట్రస్ట్ చేయకపోయినా పర్వాలేదు. బట్ గాడ్ మీద మాత్రం ట్రస్ట్ పెట్టుకోవాలండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ పర్టిక్యులర్ ఫేజ్‌కి మాత్రం. సో, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, మెయిన్ బిజినెస్ చేస్తున్న వాళ్ళుంటారు కదండీ! బిజినెస్ చేస్తున్న వాళ్ళైనా, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళైనా, పర్టిక్యులర్‌గా ఎవరైనా సరే మీకు డబ్బులు అడుగుతుంటారు కదా! సో, ఇలాంటి వాళ్ళందరిని కూడా ఈ పర్టిక్యులర్ టైమ్‌లో దూరం పెట్టాలండి మీరు. ఎవరికీ కూడా అంత ఈజీగా ఛాన్స్ ఇవ్వకూడదు. బిజినెస్ పార్ట్నర్‌షిప్స్ అడుగుతుంటారు. సో, మన వాళ్ళే కదా! పార్ట్నర్‌షిప్ ఇస్తే ఏమైంది?
వాళ్ళ మీద మనకి నమ్మకం ఉంది కదా, మంచి వాళ్ళే కదా అని మీరేంటంటే అంత బ్లైండ్‌గా ట్రస్ట్ చేయడానికి లేదండి. వాళ్ళేంటంటే మిమ్మల్ని బీట్రే చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బీట్రే చెయ్యకపోయినా అట్‌లీస్ట్ థింగ్స్ మీకు కాంప్లికేట్ చేస్తారు. అది ఎలా అంటే వాళ్ళ ఇండివిడ్యువల్ థాట్స్ లేకపోతే వాళ్ళకి ఇక్కడ ఎలా అయితే అర్థమవుతుందో దాని ప్రకారం వాళ్ళు థింగ్స్‌ని ఆపరేట్ చేస్తారు కాబట్టి అది మీకు ఛాలెంజ్ అయిపోతుంది. మీరు ఆలోచించే వే డిఫరెంట్‌గా ఉంటుంది. వాళ్ళు ఆలోచించే వే డిఫరెంట్‌గా ఉంటుంది. సో, ఈ టైంలో మాత్రం జాయింట్ వెంచర్స్ అయితే ప్లాన్ చేయొద్దండి. సెకండ్ థింగ్ ఏంటంటే ఈవెన్ మీరు కలిసి బిజినెస్ చేస్తున్నా సరే మోస్ట్‌లీ వాళ్ళ ఐడియాస్ మీద రిలే అవ్వొద్దు. ఎందుకంటే వాళ్ళ ఐడియాస్ మీద మీరు డిపెండ్ అయ్యారనుకోండి, అది కూడా కొంత మీకు ట్రబుల్ అయిపోతుందండి. ఈ టైంలో మాత్రం మీరు ఆహ్, మీ సిట్యుయేషన్స్‌ని బేస్ చేసుకొని, మీ ఐడియాస్‌ని బేస్ చేసుకొని మీరు రిస్క్ తీసుకోవాలి. ఎవరికీ కూడా మీరు ఇదేం చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్ ఎవరితో కూడా దీనికోసం మీరు డిస్కషన్ పెట్టొద్దండి. మీ ఒపీనియన్స్ మీరు తీసుకొని మీరు చేయాల్సింది చేయండి. అంటే ఇది ఒక బిజినెస్ లేకపోతే పర్టిక్యులర్‌గా ఫినాన్సెస్ విషయంలోనే నేను మాట్లాడట్లేదు. కెరియర్ రిలేటెడ్‌గా కూడా మీకెవరైనా గైడెన్స్ ఇస్తుంటే మోస్ట్‌లీ ఈ టైంలో మాత్రం ఎవరి గైడెన్స్ కూడా తీసుకోవద్దు. అవేవి కూడా వర్కౌట్ అవ్వండి. వాళ్ళ ఐడియాస్ వేరు. అది మీకు సెట్ అవ్వదు మెయిన్. వాళ్ళ ఎనర్జీ ఎందుకో కానీ మీ ఎనర్జీతోని ఇంటర్‌ట్విన్ అవ్వట్లేదు. సో, జాగ్రత్తగా ఉంటే మంచిది. ఇంకొక విషయం కూడా నేను చెప్తున్నాను. మన వాళ్ళే కదా! డబ్బులడుగుతున్నారు. పోన్లే ఇస్తే ఏమైంది? వీళ్ళ సంగతి మనకు తెలుసు కదా! ఇంట్లో వ్యక్తులే కదా! అని కూడా ఇచ్చిన వాళ్ళుంటారండి. ఇంట్లో వ్యక్తులు కాదు, బయట వ్యక్తులు కాదు. అసలు ఏ వ్యక్తులకు కూడా ఇప్పుడైతే డబ్బులివ్వొద్దు. ఎవరైనా ఇన్వెస్ట్ చేయమని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా సరే, అది మీకు చూడడానికి ప్రామిసింగ్‌గా అనిపిస్తున్నా సరే, వద్దండి. ఈ టైంలో అంత రిస్క్ అయితే తీసుకోవద్దు. ఇది యాక్చువల్‌గా కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఈవెన్ ఫినాన్సెస్ విషయంలో మీకు తెలిసిన వాళ్ళైనా ఆర్ కొంచెం ఫ్రెండ్స్ లాంటి వాళ్ళైనా సరే, వాళ్ళ ప్రాపర్టీస్ ఏవో ఇచ్చి డబ్బులు ఇన్ రిటర్న్ అడుగుతున్నా సరే, అలాంటివి కూడా చెయ్యొద్దండి. ఇది నేనెందుకు చెప్తున్నానంటే, మీకివి అర్థం కాదు కానీ, డెఫినిట్‌గా దీనివల్ల మీరు ఎఫెక్ట్ అవుతారు. సో, జాగ్రత్తగా ఉంటే మంచిది. అందుకే నేనేం చెప్తానంటే, ఈ టైంలో మాత్రం మనీ వేరు, రిలేషన్‌షిప్ వేరండి. 2 కూడా సెపరేట్‌గానే చూడాలి. 2 అయితే ఒకటి కాదు. పర్టిక్యులర్‌గా ఇంకొక విషయం కూడా నేను మీకు చెప్పాలి. అదేంటంటే, మీలో కొంతమంది ఫ్యామిలీని ఎక్కువ ట్రస్ట్ చేస్తారు. సో, ఫ్యామిలీని ట్రస్ట్ చేయడం అయితే అస్సలు తప్పు కాదండి. ఎవరికైనా సరే ఫ్యామిలీ ఫస్ట్ ఒస్తది. బట్ ఫ్యామిలీలో కూడా ఇలాంటి ట్రబుల్స్ అనేవి ఉండొచ్చు. అంటే అవసరానికి డబ్బులడుగుతారు. సో, దానికి ఇన్ రిటర్న్ ఏదో ఇస్తాం. లేకపోతే తర్వాత ఇచ్చేస్తాం అంటారు. సో, అది మీరు ట్రస్ట్ చేసినా సరే అది కూడా కొంత ప్రాబ్లమ్ అవుతుంది. నా దగ్గరికి అలాంటి వాళ్ళే ఎక్కువ వస్తుంటారు. బట్ నేను వాళ్ళని బేస్ చేసుకొని మీకేం చెప్పట్లేదు కానీ, మీ కార్డ్స్‌లో మాత్రం అలాంటి సిట్యుయేషన్ ఉంది. అంటే మీరు ఎవరైతే బిలవ్డ్ అనుకుంటారో, మీకు ఎవరైతే బాగా కనెక్ట్ అవుతారో, మీ హార్ట్‌కి క్లోజ్ ఉంటారో, వాళ్ళని మీరు ఫినాన్షియల్‌గా ఈ టైంలో ట్రస్ట్ చేయడానికి లేదు. ఫినాన్సెస్ అనే కాదండి. కెరియర్ రిలేటెడ్‌గా కూడా ట్రస్ట్ చేయడానికి లేదు. నేను చెప్తున్నాను కదా! జాగ్రత్తగా ఉండండి. చెప్పిందే చెప్తున్నాను అనుకోవద్దు. ఎందుకంటే మీలో కొంతమంది డిఫరెన్షియేట్ చేసుకోలేకపోతుంటారు. ఈ క్లోజ్ వన్స్ అంటే ఎవరు అని చెప్పి. అందుకే క్లియర్‌గా చెప్పాను. ఇంకొకటేంటంటే ఈ టైంలో మీరేవైనా సరే అంటే రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేయాలి బిజినెస్. సో, అది వర్కౌట్ అవుతుందా లేదా అనే డౌట్‌తో ఉంటే హ్యాపీగా రియల్ ఎస్టేట్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చండి. ఇది మీకు బాగా కలిసొస్తుంది ఈ టైంలో. ఎందుకంటే చాలా మందికి ఫస్ట్ వచ్చే ఐడియా ఏంటంటే రియల్ ఎస్టేటే. అది ఎందుకంటే కొంచెం కమర్షియల్‌గా మంచి బిజినెస్ అండ్ మీరు అంటే కొంత ఇంట్రెస్ట్‌తో చేసే బిజినెస్ కూడా అని చెప్పొచ్చు. చాలా మందికి ఇది ఇంట్రెస్టింగ్‌గా అనిపించే బిజినెస్. సో, అది మాత్రం ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే చెయ్యొచ్చు. అండ్ ఇంకొకటేంటంటే యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా! లైక్ హౌసెస్ కానీ, ఎక్కడైనా ల్యాండ్స్ కానీ, ఇలా యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ అనేవి ఎవరికైనా ఇంకా రావాల్సుంది. పెండింగ్‌లో ఉండిపోయాయి. అసలు వస్తుందా? రాదా? అనే డౌట్ ఉంటే వాటి మీద కొంచెం వర్క్ చేయడానికి ట్రై చేయండి. వాటి మీద కొంచెం ప్రెషర్ పెట్టండి. వస్తుందండి. ఈ టైంలో వీటి కోసం కూడా మీరు ట్రై చేస్తే ఎంతో కొంత మీకు ఒక పాజిటివ్ రిజల్ట్ కనిపిస్తుంది. ఇప్పుడే ఇచ్చేస్తారని చెప్పను కానీ, బట్ స్లైట్‌గా మూవ్‌మెంట్ అయినా కనిపిస్తుంది. సో, దీని మీద కూడా వర్క్ చేయండి. బట్ ఎవరిని కూడా కంట్రోల్ చేయాలని చూడొద్దండి. ఒకటి గుర్తుపెట్టుకోండి. మీ తెలివితేటలను మీరు చూపించుకోవాలి అనుకున్నప్పుడు అది చూపించుకోండి. బట్ అది ఎదుటి వ్యక్తులకి కంట్రోల్ చేస్తున్నట్టుగా, లేకపోతే యాటిట్యూడ్ చూపిస్తున్నట్టుగా మీకు ఆ పవర్ ఉంది అని మీరేదో ప్రూవ్ చేసుకోవాలని చేస్తున్నట్టుగా మాత్రం చేయొద్దు. ఎందుకంటే అది మళ్ళీ మీకు ఒక కొత్త ట్రబుల్‌ని తీసుకొస్తది. ఇదేంటంటే ఓన్లీ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఇష్యూస్ అనే కాదండి. ఫినాన్సెస్ పరంగా అయినా సరే ఎవరినైనా రిజెక్ట్ చేసినప్పుడు మీకేదో ప్రాబ్లమ్ ఉందనో, లేకపోతే మీ సిట్యుయేషన్స్ అనేవి కొంచెం అంటే కాంప్లికేటెడ్‌గా ఉన్నాయని చెప్పుకొని
అంటే ఎక్స్‌క్యూజ్ అయితే వెతుక్కోండి. బట్ డైరెక్ట్‌గా అయితే మాత్రం నో చెప్పి నేను ఇదే ఇలా అని ఏం వద్దు. అండ్ ఈవెన్ ఎంప్లాయీస్‌కి కూడా నేనొకటే చెప్తానండి. మీరు అంటే ఎంత ఎఫిషియంట్ వర్కర్ అయినా సరే, లేకపోతే మీకు పవర్ ఉన్నా సరే, ఈ టైంలో మాత్రం అవన్నీ చూపించుకోవాలని మాత్రం ట్రై చేయొద్దండి. షో ఆఫ్ అనేది ఈ టైంకి సూట్ అవ్వదు. మోస్ట్‌లీ అంటే మీరు సిన్సియర్‌గా ఉన్నారు, మీరు వర్క్ చేస్తున్నారు, మీ ఎండ్ నుంచి మీరు 100% ఇస్తున్నారు అనే ఫీలింగ్ వాళ్ళకి రాదండి. వాళ్ళకేమనిపిస్తదంటే మీరు కావాలని కంట్రోల్ చేస్తున్నారు, మీ చేతుల్లో ఆ పవర్ ఉంది అని ఏదో ప్రూవ్ చేయాలి అనుకుంటున్నారు అన్నట్టుగా పోర్ట్రే అవుతుంది. సో, అంత ఛాన్స్ అయితే ఇక్కడ తీసుకోవాల్సిన అవసరం లేదు. మోస్ట్‌లీ నేనిక్కడ మీకొకటే చెప్తాను. అదేంటంటే, మీ వరకు మీరు ట్రై చేయండి. మీది అనుకున్నది మీరు ప్రొటెక్ట్ చేసుకోండి. ఆర్ మీది అనుకున్నది మీరు స్టాండ్ తీసుకోండి. బట్ అందులో కూడా మీ జెంటిల్ సైడ్ కానీ, కైండ్‌నెస్‌ని కానీ చేసుకోవడానికి మాత్రం ట్రై చేయండి. అలా చేస్తే ఇక్కడ మీకు సపోర్టు దొరుకుతుంది. అండ్ మీరనుకున్న పనులు కూడా ఈజీగా అవుతాయి. అంటే ఏదైనా సరే మీ టోన్‌లోనే ఉంటుంది. మీ టోన్‌ని మీరు కొంచెం వాచ్ చేసుకోండి. అండ్ మీ యాక్షన్స్‌లో కూడా అంటే ఆ జెంటిల్‌నెస్, ఆ సాఫ్ట్ సైడ్ కనిపించేలా మాత్రం ట్రై చేయండి. డెఫినిట్‌గా థింగ్స్ వర్కౌట్ అవుతాయి. మెయిన్ అంటే ఇంకా మీలో ఎవరైనా సరే గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళుంటే సో, డెఫినిట్‌గా ఇంకొంచెం ఎఫర్ట్స్ పెట్టండి. ఇది గుడ్ టైమ్ అండి యాక్చువల్‌గా మీరు వర్క్ చేయాలి కానీ. అంటే ఇంకొంతమందుంటారు. మీరెలాంటి కేటగిరీ అంటే, గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేయాలా వద్దా? ట్రై చేస్తే వస్తుందా రాదా? అని ఆలోచిస్తుంటారు. సో, మీలాంటి వాళ్ళు కూడా ట్రై చేయడం అయితే చెయ్యండి. వస్తుంది. ప్రాబ్లమ్ ఏం లేదు. డెఫినిట్‌గా ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మీ మేనిఫెస్టేషన్స్ అనేవి రియల్ అవుతున్నాయండి. ఇది వెంటనే అయితే జరగదు కానీ డెఫినిట్‌గా మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో అంటే పర్టిక్యులర్‌గా మంచి జాబ్ రావాలి, మంచిగా లైఫ్ ఉండాలి అని డెఫినిట్‌గా మేనిఫెస్టేషన్ అయితే వర్కౌట్ అవుతుంది. మేబీ వెంటనే జరగకపోవచ్చు కానీ డెఫినిట్‌గా మీరు కోరుకుంటుందయితే రియాలిటీలో షేప్ తీసుకుంటుంది. సూన్ ఆర్ లేటర్. సో, దీనికోసం మీరేంటంటే ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు కానీ మీ ఎండ్ నుంచి మీరు 100% కావాలి అని మాత్రం డిసైడ్ అవ్వాలి. డిసైడ్ అయితే వర్కౌట్ అవుతుంది. ఈవెన్ ఇన్‌కమ్ కూడా పెరుగుతుందంట. మోస్ట్‌లీ సాలరీ హైక్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ప్రమోషన్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అంటే ఒక ఇన్‌కమ్ సోర్స్ మీకు కనిపిస్తుందండి. మీలో ఎవరైనా సరే అన్‌ఎంప్లాయీస్ ఉంటే డెఫినిట్‌గా మీకు ఇన్‌కమ్ సోర్స్ కూడా కనిపిస్తుంది. నేనొకటే చెప్తాను. అదేంటంటే మీరు ఈ టైంలో ఏం చేసినా సరే సక్సెస్ ఉంటుందండి. మేనిఫెస్టేషన్స్ కూడా నాకొస్తుందో రాదో అనే ఒక సెల్ఫ్ డౌట్‌తో చేయొద్దు. 100% నాకిది వస్తుంది. ఎందుకంటే నేనిది డిజర్వ్ చేస్తాను. నా ఎండ్ నుంచి నేనింత ప్రయత్నాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. చేస్తున్నాను కాబట్టి నాకు ఇదొస్తుంది. నేను ఇది డిజర్వ్ చేస్తాను అంతే అని మాత్రమే అనుకోండి. ఈవెన్ మనీ విషయంలో కూడా అంతేనండి. నేను కష్టపడుతున్నాను. నేను ఇంకా కష్టపడడానికి కూడా సిద్ధమే. సో, ఫినాన్షియల్‌గా నేను స్టేబుల్ అవుతాను. డెఫినిట్‌గా థింగ్స్ అనేవి నా ఫేవర్‌లోనే వర్కౌట్ అవుతాయి. నేను కోరుకున్నవన్నీ కూడా సాధించుకుంటాను అన్నట్టుగా మీరేంటంటే రోజు కూడా మనసులో చాలా స్ట్రాంగ్‌గా అనుకుంటుండాలండి. ఎవరైతే స్ట్రాంగ్‌గా అంటే వాళ్ళకి వాళ్ళు డిక్లేర్ చేసుకుంటారో ఇదే జరుగుతది అని, అది తప్పక జరుగుతుందండి. దాన్ని ఎవరు కూడా తప్పించలేరు. అదే ఇక్కడ యూనివర్స్ చెప్తుంది. ఈవెన్ మీరేంటంటే ఆల్రెడీ మీ లైఫ్‌లో చాలా కష్టాలు పడుతున్నారండి. ఎప్పటినుంచో ఫినాన్షియల్‌గా కొంత స్ట్రగుల్ అవుతున్నారు. కెరియర్‌లో కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఈవెన్ మీరేంటంటే చాలా సాక్రిఫైసెస్ చేసుకున్నారండి. మీ లైఫ్‌లోని అంటే మీరు అంత ఫ్రీగా ఉన్నట్టుగా నాకేం అనిపించట్లేదు. ఎప్పటినుంచో కష్టపడుతున్నారు. అంటే ఇప్పుడు కెరియర్ కోసం అని చెప్పి మీ లైఫ్‌లో కొన్ని ఎంజాయ్‌మెంట్స్‌ని సాక్రిఫైస్ చేసుకోవడం కానీ, కొన్ని ఆ ఫేజ్‌కి అవసరమైనవి విడిచిపెట్టేయడం కానీ అలాంటివి చేశారు. ఈవెన్ ఫినాన్సెస్ విషయంలో కూడా అంతేనండి. మీకోసం మీరు డబ్బులు దాచిపెట్టుకోకుండా, మీకోసం మీరు ఆలోచించుకోకుండా వేరే వాళ్ళకి డబ్బులివ్వడం కానీ, లేకపోతే ఫ్యామిలీకి చాలా ఫినాన్షియల్‌గా సపోర్ట్ చేయడం కానీ, అలాంటివి కూడా చేసినట్టున్నారు. సో, బేసిక్‌గా మీరు అంటే చాలా కష్టపడ్డారండి. సో, మీరు కష్టపడడం వల్ల ఇప్పుడు మీకేంటంటే ఎలా అనిపిస్తుందంటే, నేనింత కష్టపడ్డాను కదా! నేను కష్టపడిన దానికి అసలు నాకెందుకు ప్రతిఫలం కనిపించట్లేదు. అసలు నా లైఫ్ ఇంతేనా? నేను ఇంకెంత కష్టపడుతున్నా సరే ఇక్కడే ఉండిపోతానా? ఇంకా ఈ లైఫ్‌లో చేంజెస్ రావా? లేకపోతే ఫినాన్షియల్‌గా నేనసలు ఇంకా గ్రోత్‌ని చూస్తానా? లేదా? అని భయపడుతున్నారు. దానికి రీజన్ ఏంటంటేనండి, మీ లైఫ్‌లో అంటే కెరియర్ పాత్ చూసుకున్నా, ఫినాన్సెస్ పరంగా చూసుకున్నా సరే పెద్ద గ్రోత్ ఏం లేదండి. బేసిక్‌గా మీరేంటంటే మనీ అనేది ఎర్న్ చేస్తున్నా సరే మీ చేతుల్లో ఉండకపోవడం కానీ, ఆ టైంకి ఇంకేదో ప్రాబ్లమ్ రావడం ఆర్ ఇంకేదో సిట్యుయేషన్స్ ఉండడం వల్ల మనీ అనేది చేతిలో నుంచి అలా వెళ్ళిపోతున్నట్టుంది. సో, దానివల్ల మీకేంటంటే నమ్మకం లేదు. బేసిక్‌గా మీరేంటంటే ఏదో ఒక రోజు రిచ్ అవుతారు. ఏదో ఒక రోజు స్టేబుల్ అవుతారు. ఏదో ఒక రోజు మిమ్మల్ని మీరు ఒక బెటర్ పొజిషన్‌లో చూసుకుంటారు. అలా ఏం ఫీల్ అవ్వట్లేదు. బట్ నేనొక్కటే చెప్తానండి. ఇక్కడి నుంచైనా సరే మీరు కరెక్ట్‌గా కెరియర్ విషయంలో ప్లాన్ చెయ్యండి.
అండ్ మీ 100% మీరు ఇవ్వండి. ఈవెన్ ఫినాన్సెస్ విషయంలో కూడా అంతేనండి. ఎవరికి ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు, అలా ఇవ్వడం వల్ల మీకు ఏంటి ఉపయోగం, ఇలా అన్నీ ఆలోచించుకొని కానీ మీరు ఏమైనా ప్రయత్నాలు చేస్తే డెఫినెట్గా నాకు ఇక్కడ కెరియర్లో సక్సెస్ కనిపిస్తుంది, ఫినాన్షియల్గా గ్రోత్ కూడా కనిపిస్తుందండి. అంటే మీరు ఏం చేయాలంటే ఆ, ఈ పర్టికులర్ ఇయర్ నుంచి సేవింగ్స్ అనేవి స్టార్ట్ చేసుకోవాలండి. ఎంతో కొంత అయినా సరే సేవ్ చేయడం అయితే స్టార్ట్ చేయాలి. ఎందుకంటే 2 ఇయర్స్‌లో ఫినాన్షియల్‌గా మీరు స్టేబుల్ అవ్వడానికి హై ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. వెంటనే నాకు ఫినాన్షియల్‌గా స్టేబుల్ అయిపోతారు అనిపించట్లేదు కానీ, ఒక 2 ఇయర్స్ పట్టొచ్చు మీరు ఫినాన్షియల్‌గా స్టేబుల్ అవ్వడానికి. సో, మీ సిట్యుయేషన్స్ మీద మోస్ట్‌లీ వర్క్ చేయండి. డెఫినిట్‌గా థింగ్స్ అయితే మీరు అనుకున్నట్టే జరుగుతాయి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ 2, 5, 8, 11, 14, 17, 20, 23, 26, 29 డేట్స్‌లో పుట్టారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీ కెరియర్ అండ్ ఫినాన్సెస్‌కి ఇప్పుడు యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటనేది చూద్దాం. సో, ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో అంటే నాకు కొంచెం ఫస్ట్ కార్డ్ సెట్ వాళ్ళకి మీకు సిమిలర్‌గా కొన్ని మెసేజెస్ ఛానెల్ అవుతున్నట్టు అనిపిస్తుందండి. అందులో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని ఎమోషనల్‌గా ట్రాప్ చేయాలని చూస్తారండి మనీ కోసం. పర్టిక్యులర్‌గా ఫినాన్సెస్ విషయంలో కానీ, అంటే ఏదైనా సరే ఇప్పుడు మీరొక బిజినెస్ చేస్తున్నారు. సో, అందులో పార్ట్నర్‌షిప్ కోసం కానీ, అంటే మీకు బాగా తెలిసిన వ్యక్తులు కానీ, లేకపోతే ఎందుకో కానీ ఆ పర్సన్స్ కొంత అన్‌యూజువల్‌గా ఉన్నారు. మీ మీద ఎక్కువ కేర్ చూపిస్తున్నారు, ఎక్కువ ఎఫెక్షన్ చూపిస్తున్నారు అంటే, ఆ వ్యక్తులను ఫస్ట్ మీరు ట్రస్ట్ చేయొద్దండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీ పాస్ట్ నుంచి కొంతమంది వ్యక్తులు ఇప్పుడు మీకు కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తారు. సో, ఇది ఎందుకు అంటే, మీ నుంచి వాళ్ళ ఫినాన్సెస్ ఎక్స్‌పెక్ట్ చేయడం కానీ, మీ నుంచి ఏదో అంటే సపోర్ట్ కోరుకుంటారనమాట. ఈవెన్ కెరియర్ పరంగా కూడా మేబీ మీకేంటంటే, ఈ రకంగా వాళ్ళు కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయొచ్చు. అంటే మీ వల్ల ఏమైనా సరే వాళ్ళకి థింగ్స్ అనేవి వర్కౌట్ అవుతాయేమో అని. అది తప్పు కాదు. ఎందుకంటే ఇప్పుడు ఒక మనిషికి హెల్ప్ అవసరం అనుకున్నప్పుడే ఇంకొక మనిషికి మోస్ట్‌లీ వాళ్ళు కనెక్ట్ అవుతారు. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటేనండి, ఈ పర్సన్స్‌కి ఫస్ట్ గుడ్ ఇంటెన్షన్ లేదండి. మిమ్మల్ని యూజ్ చేసుకోవాలి అనే ఒక మైండ్ సెట్ తప్ప, అంటే మనం వీళ్ళ సపోర్ట్ తీసుకుంటున్నాం కదా! వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కదా! సో, మనం గ్రాటిట్యూడ్‌ని ఎక్స్‌ప్రెస్ చేయాలి. దానికి మనం గ్రేట్‌ఫుల్‌గా ఫీల్ అవ్వాలి అని ఏం లేదండి. ఎవరి కోసం చేయరు, ఎందుకోసం చేయరు. అలాంటి మైండ్ సెట్ అన్నమాట. పర్టిక్యులర్‌గా మీ పాస్ట్ నుంచి ఎవరైనా వ్యక్తులు గాని మిమ్మల్ని ఇప్పుడు కాంటాక్ట్ చేసి సపోర్ట్ కోరుకుంటే మాత్రం ఎవరికీ కూడా మీరు సపోర్ట్ చేయొద్దు. ఆర్ అట్‌లీస్ట్ ఈ టైంలో మాత్రం అలాంటి వాళ్ళకి మీరు రెస్పాండ్ అవ్వకపోతే మంచిదండి. ఈవెన్ మనీ పరంగా కూడా వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేసి అంటే కొంత సపోర్ట్ చేయమని అడగొచ్చు. సో, మోస్ట్‌లీ ఇలాంటి వ్యక్తుల్ని మీరు అవాయిడ్ చేయడం మంచిదండి. ఎందుకంటే చెప్పాను కదా! అక్కడ వాళ్ళు మీకు ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేయడం కానీ, ఎమోషనల్‌గా డిస్టర్బ్ చేయడం కానీ, వాళ్ళకి మీకు మధ్యలో అంటే అంత హెల్తీ రిలేషన్‌షిప్ ఉన్నా లేకపోయినా సరే హెల్తీ రిలేషన్‌షిప్ ఒకప్పుడు ఉండేది అన్నట్టుగా పోర్ట్రే చేయడం కానీ, ఇలాంటి పనులన్నీ చేస్తారండి. అలాంటి పనులు చేసినప్పుడు మీరేమనుకుంటారంటే, ఓకే. వీళ్ళు నిజంగానే అంటే మంచి మనసుతో మనకి కాంటాక్ట్ అయ్యారు. లేకపోతే పాపం నిజంగానే ఎంత నీడ్‌లో ఉన్నారో ఏంటో అనుకుంటారు. వాళ్ళకి నీడ్ ఉన్న మాట నిజమే. అది అబద్ధం కాదు. కాకపోతే మనసులో అంటే అది ఆ ఫీలింగ్ మాత్రం గ్రాటిట్యూడ్ కాదండి. ఆర్ వాళ్ళేంటంటే పాజిటివ్‌గా ఏం ఫీల్ అయ్యి ఇది ఎక్స్‌పెక్ట్ చేయరు. మీ వీక్‌నెస్ తెలుసో లేకపోతే మీకోసం వాళ్ళు అర్థం చేసుకోనో మోస్ట్‌లీ ఇలా కాంటాక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, జాగ్రత్తగా ఉండండి. ఈవెన్ ఆఫీస్‌లో కూడా మీ కొలీగ్స్ కానీ, మీ బాస్ కానీ ఇలాంటి వాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉండాలండి. ఎవరితో కూడా ఎలాంటి గాసిప్పు చెయ్యొద్దు. అండ్ మీ విషయాలైతే మాత్రం మోస్ట్‌లీ ఎవరితో కూడా షేర్ చేసుకోవద్దు. పర్టిక్యులర్‌గా ఇప్పుడు కొంత వర్క్ చేస్తున్నప్పుడు కొన్ని ప్లాన్స్ ఉంటాయండి. ఆర్ బిజినెస్‌కి సంబంధించి కొన్ని సీక్రెట్స్ ఉంటాయండి. సో, ఇవి ఏంటంటే అంత ఈజీగా ఎవరితో పడితే వాళ్ళతో మీరు డిస్కస్ చేయడానికి లేదు. ఎందుకంటే
అది వాళ్ళు టైం వచ్చినప్పుడు మీకు ఎగెయిన్స్ట్ గా యూజ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మెయిన్ నేను ఇక్కడ ఇంకా క్లియర్ గా మీకు చెప్పాలి అంటే ఒక మాటలో చెప్తాను. వ్యక్తులను ఎవరిని కూడా ట్రస్ట్ చేయొద్దండి. ఎవరు ఏ విధంగా మిమ్మల్ని బీట్రే చేయడానికి రెడీగా ఉంటారో తెలీదు కానీ బీట్రేయల్ అయితే కనిపిస్తుంది. సో ఇది ఎలా అయినా కూడా ఉండొచ్చు. ఇది బిజినెస్ లో ఉండొచ్చు, జాబ్ లో ఉండొచ్చు, ఫినాన్షియల్ గా కూడా ఉండొచ్చు. అంటే ఇప్పుడు డబ్బులు అడుగుతారు, డబ్బులు ఇచ్చారనుకోండి అవి మరి కనిపించవు అన్నమాట. ఇలా కూడా జరగొచ్చు. ఆర్ మీకు ఇంకా అంటే ఎక్కడో ప్రాపర్టీస్ ఉన్నాయి, లేకపోతే ఎక్కడో మంచి హౌసెస్ ఉన్నాయి. సో తీసుకోండి మీకు బాగా కలిసొస్తుంది. ఇలా కూడా బీట్రే చేయొచ్చు. అంటే మీ డబ్బులతో జాగ్రత్తగా ఉండాలండి. మీరు ఒక రూపాయి ఖర్చు పెడుతున్నారు అంటే అది ఎందుకు ఖర్చు పెడుతున్నారు? సో అది ఖర్చు పెట్టడం అనేది వర్తియా కాదా? అని మీరు తెలుసుకొని చెయ్యొచ్చు. అస్సలు డబ్బులు ఖర్చు పెట్టొద్దు. అస్సలు ఏది కూడా పర్చేస్ చేయొద్దు అని నేను చెప్పను. కానీ ఏదైనా ఒకటి చేస్తున్నప్పుడు ఎందుకు చేస్తున్నారని మాత్రం తెలుసుకొని చేయండి. అది ఈ ఫేజ్‌కి చాలా ఇంపార్టెంట్ అండి. ఈవెన్ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నప్పుడు కూడా అంతే. మీలో చాలా మంది అంటే బిజినెస్ చేస్తున్న వాళ్ళే కాదు, పర్సనల్ అఫైర్స్ కూడా అంటే హ్యూజ్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తుంటారు. సో మీలాంటి వాళ్ళేంటంటే ఎందుకు చేస్తున్నారు? దానివల్ల అంటే మీకు ఏం జరుగుతుంది? ఇలా అన్నీ కూడా ఆలోచించి చేయాల్సుంటుందండి. అండ్ ఇంకొకటేంటంటే ఆఫీస్‌లో కూడా మీరు ఈ టైంలోని హార్డ్ వర్క్ చేయడం కంటే స్మార్ట్ వర్క్ చేయడం ఇంపార్టెంట్ అండి. ఇదేంటంటే ఆఫీస్ రిలేటెడ్‌గానే కాదు. మీలో ఎవరైనా సరే జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళుంటారు కదా! సో ఇంటర్‌వ్యూస్‌కి అటెండ్ అవుతుంటారు. లేకపోతే చాలా ఎగ్జామ్స్ రాస్తుంటారు. మీరంతా ఏంటంటే రాత్రి పగలు కష్టపడి ప్రయత్నాలు చేస్తుంటారండి. కానీ మీరేంటంటే స్మార్ట్‌గా వర్క్ చేయాల్సుంటుంది. బేసిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సుంటుందండి. ఎప్పుడైతే మీరు బేసిక్స్ మీద ఫోకస్ చేసి వర్క్ చేస్తారో మీకు బెటర్‌గా సొల్యూషన్ దొరుకుతుందంట. మీలో చాలా మంది ఏం చేస్తారంటే వన్స్ అంటే ఒక పొజిషన్‌కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వాటి కోసమే ఆలోచిస్తుంటారు. బట్ బేసిక్స్ మీద ఫోకస్ చేయడం అనేది తగ్గించేస్తుంటారు. మీలాంటి వాళ్ళకైతే ఇది గుడ్ మెసేజ్ అని చెప్పొచ్చండి. ఈవెన్ ఆఫీస్‌లో వర్క్ చేస్తున్న వాళ్ళకి కూడా మీకు సొల్యూషన్ ఏదైనా దొరకాలి, ఏదో ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు అంటే ఇదే సొల్యూషన్ అని కూడా చెప్పొచ్చు. ఇంకొకటేంటంటే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలండి మీరు. ప్రతీదీ కూడా కాంప్లికేటెడ్‌గా చూడొద్దు. ప్రతి ప్రాబ్లమ్ కూడా మీరేంటంటే డీప్ లెవెల్‌లో చూడాలి అనుకున్నప్పుడు ప్రాబ్లమ్ అనేది అంత డీప్ లెవెల్‌లో ఉండకపోవచ్చు. మేబీ సింపుల్ థింగ్స్‌లోనే ప్రాబ్లమ్ అనేది ఉండొచ్చు. సో, మీరు సింపుల్ థింగ్స్‌ని బెటర్ చేయాలి అనుకుంటే ప్రాబ్లమ్ కూడా ఆటోమేటిక్‌గా సాల్వ్ అవుతుంది. కాబట్టి కొంచెం ఈ టైంలో స్మార్ట్‌గా ఉండడానికి ట్రై చేయండి. హార్డ్ వర్క్ చేయడం ఇంపార్టెంటే. కానీ స్మార్ట్ వర్క్ చేయడం అయితే ఇంకా ఇంపార్టెంట్. మీ సిట్యుయేషన్స్‌కి మెయిన్ మీరేంటంటే బేసిక్ లెవెల్‌లోనే ఏదైనా సరే చూసుకొని సార్ట్ ఔట్ చేయడం చూస్తే సరిపోతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ టైంలో ఎవరైనా సరే కొత్తగా బిజినెస్ చేయాలనుకున్నా ఆర్ మీకేమైనా ఐడియాస్ ఉన్నా మీరు చెయ్యొచ్చా లేదా? మీ వల్ల అవుతుందా లేదా? అంటే చేస్తే ఏమైనా ప్రాబ్లమ్ అవుతుందా? ఫినాన్సెస్ అనేవి రిస్క్‌లో పడతాయా? ఇవేం వద్దండి. మీరు ఫస్ట్ ఒక బిజినెస్ చేయాలి. మీకొక ఐడియా ఉంది. సో, మీకు ఫినాన్సెస్ కూడా పర్వాలేదు. కొంత స్టేబుల్‌గా ఉన్నాయంటే స్టార్ట్ చేసుకోండి. గుడ్ టైమ్ అండి. సక్సెస్ అయితే వస్తుంది. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీకు చెయ్యాలి అనే కోరిక ఫస్ట్ ఉండి, మీకు ఎంతో కొంత ఐడియా ఉండి, దీని మీద మీరు వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే మీరు బిజినెస్ కానీ స్టార్ట్ చేస్తే డెఫినిట్‌గా వర్కౌట్ అవుతుందండి. ఈ టైంలో మోస్ట్‌లీ అంటే జాయింట్ వెంచర్స్ వద్దండి. జాయింట్ వెంచర్స్ వర్కౌట్ అవ్వవు. మీరు ఏదైనా సోలోగా చెయ్యాలి, మీకు సోలోగా ఐడియాస్ ఉన్నాయంటే అది ఇంప్లిమెంట్ చేయండి. వర్కౌట్ అవుతుంది. అండ్ ఈ టైంలోనేంటంటే మీ లైఫ్‌లో స్మాల్ విన్స్ అయినా మీరు నోటీస్ చేస్తారండి. అంటే ఏదో పెద్ద పెద్దవే జరగాలి కెరియర్‌లో అని రూల్ ఏం లేదు కానీ, బట్ మోస్ట్‌లీ స్మాల్ స్మాల్ విన్స్ అనేవి చూస్తారు. అంటే ఎలా చెప్పాలంటే మీకెవరైనా డబ్బులివ్వాల్సి ఉందనుకోండి, మొత్తం డబ్బులివ్వరు కానీ ఎంతో కొంత డబ్బులివ్వడం, లేకపోతే మీరు ఎక్కడైనా సరే ఇన్వెస్ట్ చేసిన దాంట్లో ఎంతో కొంత మీకు డబ్బులు రావడం, లేకపోతే కెరియర్‌లో ఎక్కడో అంటే కొంత బ్లాకేజెస్ ఉంటే అవి క్లియర్ అవ్వడం, సాలరీ అనేది హైక్ ఉండడం, ప్రమోషన్, ట్రాన్స్‌ఫర్ ఇలాంటివి జరుగుతాయి. అంటే మరీ పెద్దవి జరగకపోయినా ఏవో చిన్న చిన్నగా అయినా సరే మీరు సాటిస్ఫై అయ్యేలా జరుగుతది. మీ వర్క్‌ని అప్రిషియేట్ చేయడం, లేకపోతే మీరు ఫైనల్‌గా ఏదైతే చేయలేకపోతున్నారో అవన్నీ కూడా క్లియర్ చేసుకోవడం లాంటివి జరుగుతాయి. సో, మీరేంటంటే హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. సెలబ్రేట్ చేసుకునే టైం కూడా కనిపిస్తుంది మోస్ట్‌లీ. సో, ఇక్కడేంటంటే పెద్దగానే జరిగితేనే సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఏదైనా చిన్నగా జరిగినా సరే మీరు సెలబ్రేట్ చేసుకొని, మీరు ఇది చేశారు అని మీకు మీరు సాటిస్ఫై అవ్వడానికి కూడా ట్రై చేయండి. మీరు చిన్నగా చేసిన వాటిని కూడా ఎప్పుడైతే అప్రిషియేట్ చేస్తారో, ఇంకా స్లోగా పెద్ద పెద్దగా కూడా జరగడం స్టార్ట్ అవుతాయండి. సో, అందుకే మీరేంటంటే ఆ పాజిటివిటీని మీ లైఫ్‌లోకి అట్రాక్ట్ చేయాల్సుంటుంది. మోస్ట్‌లీ సాలరీ అనేది పెరగడం కానీ,
కొంతవరకు మీరేంటంటే ప్రమోషన్స్ ఎక్స్‌పెక్ట్ చేయడం కానీ, ట్రాన్స్‌ఫర్స్ ఎక్స్‌పెక్ట్ చేయడం కానీ మీరు అనుకున్న ప్లేసెస్‌లో ఇలాంటివైతే జరుగుతాయి. ఇది గుడ్ సైన్ అని చెప్పొచ్చు. అండ్ డెఫినిట్‌గా అంటే ఈ టైంలో రిస్క్ తీసుకోవడం ఎందుకు? స్టెప్స్ వేయొచ్చా? వేయకూడదా? ఈ టైంలో కెరియర్‌లో ఏమైనా చేంజెస్ చేసుకోవచ్చా? ఈ టైంలో ఏమైనా ఎగ్జామ్స్ ట్రై చేయొచ్చా? ఇంటర్వ్యూస్ ట్రై చేయొచ్చా? అబ్రాడ్ వెళ్ళే ఛాన్సెస్ కోసం ట్రై చేయొచ్చా? అని ఇలా ఎవరైనా కన్‌ఫ్యూజన్‌లో ఉంటే డెఫినిట్‌గా ఈ టైంలో మీరేంటంటే రిస్క్ అయితే తీసుకోవచ్చండి. మీరే ఇనిషియేట్ చేయాల్సుంటుంది. మీరేంటంటే ఈ టైంలో స్లో డౌన్ అయ్యి చూద్దాంలే ఛాన్స్ వచ్చినప్పుడు ఆర్ ఛాన్స్ కోసం కొంచెం ఆలోచించాలి అనుకోని అలా ఉండాల్సిన అవసరం లేదండి. డెఫినిట్‌గా మీరు ఈ టైంలో ఒక స్టెప్పు మీ కెరియర్‌లో కానీ, ఫినాన్సెస్‌లో కానీ ముందుకు వేస్తే డెఫినిట్‌గా బెటర్‌మెంట్ ఉంటుంది. ఈవెన్ నేను చెప్పాను కదా! మనీ విషయంలో కూడా మీరు ఎవరికైనా ఇచ్చేసి సైలెంట్‌గా ఉంటే వాళ్ళే ఇస్తారులే, ఇచ్చినప్పుడు ఇస్తారులే అనుకోని అలా కాకుండా మీరే ఇనిషియేట్ చేసి వాళ్ళని అడగడం కానీ, వాళ్ళ విషయంలో యాక్షన్ తీసుకోవడం కానీ చేయాల్సుంటుందండి. వన్స్ మీరు అలా చేసినప్పుడు కూడా మీకేంటంటే చేంజెస్ అయితే డెఫినిట్‌గా కనిపిస్తాయి. అండ్ ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, మీరు చాలా కాన్ఫిడెంట్ పర్సన్ అండి. మీరు ఏదైనా చేయగలరు. కాకపోతే చాలా రోజుల నుంచి మీకు సెల్ఫ్ డౌట్ ఉంది. మీరు చేయగలరా లేదా? మీ వల్ల అవుతుందా లేదా? ఆఫ్‌కోర్స్ అంటే మీ మీద మీకు నమ్మకం ఉంది. లేదు అని కాదు కానీ, ఎందుకో కానీ ధైర్యం చేయలేకపోతున్నారు. నమ్మకం ఉన్నప్పటికీ కూడా ఇంకా ఎక్కడో కానీ భయం ఉందండి. పర్టిక్యులర్‌గా మీలో ఏవైనా ఆర్టిస్టిక్ స్కిల్స్ ఉన్నా, లేకపోతే క్రియేటివిటీ అనేది మీ స్పెషాలిటీ అయితే, మీరు ఈ టైంలో 100% ఫోకస్ చేసి చేయాల్సుంటుందండి. ఇప్పుడు నేను చెప్తా ఉంటాను ఎప్పుడూ కూడా, బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు అది కూడా ఒక ఆర్టిస్టిక్ స్కిల్‌గా లేకపోతే క్రియేటివ్ ఫీల్డ్‌గా కన్సిడర్ చేయొచ్చు. సో, బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఈవెన్ యాక్టింగు పెయింటింగ్, సింగింగ్, డాన్సింగ్ ఇలా ఏ స్కిల్స్ మీకు ఉన్నా సరే, వాటి మీద మీరు వర్క్ చేసి ప్రొఫెషనల్‌గా అంటే సక్సెస్ కోసం మీరు ఇప్పుడేంటంటే ప్రయత్నాలైతే చేయొచ్చండి. దానివల్ల కూడా మీకు థింగ్స్ అనేవి వర్కౌట్ అవుతాయి. అయితే ఇది మీకు ఇమ్మీడియేట్‌గా ఆన్సర్ లాగా కనిపించదు కానీ మీరెలా ఫీల్ అవుతారంటే, అసలు ఏంటి మన పరిస్థితి? మనం ఏమైనా స్టక్ అయిపోతున్నామా? లేకపోతే మనం ఏం చేయలేమా? ఇంతేనా? అని మీకు భయం వేస్తుంటది. ఇమ్మీడియేట్‌గా సక్సెస్ కనిపించదు. కొన్ని అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరుగుతుంటాయి. దానివల్ల కూడా మీరేంటంటే భయపడిపోతుంటారండి. కానీ ఈ టైంలో మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ కాన్ఫిడెంట్ పర్సన్ మీరు చెయ్యాలి. మీరు అంటే ఇలా స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడైనా సరే అప్స్ అండ్ డౌన్స్ అయితే చూస్తారండి. ఇది మీరు ఇప్పుడు చేసినా 1 ఇయర్ తర్వాత చేసినా డెఫినిట్‌గా చూస్తారు. సో, మీరు ఎప్పుడైతే కొన్ని అప్స్ అండ్ డౌన్స్ చూస్తారో మీరు మీ థాట్స్‌లో ట్రాప్ అయిపోకుండా ఇవన్నీ కూడా జస్ట్ నార్మలేలే. ఎప్పుడూ ఉండేదే. మనం ఏంటంటే ఒకటి స్టార్ట్ చేయగానే వెంటనే సక్సెస్ అయిపోవాలని రూల్ లేదు కదా! ఇలానే కొన్నుంటాయి. బట్ మన 100% మనం ఇంకా ఇద్దాం. మనం ఇంకా ఏదో ఒకటి చెయ్యాలి అనుకోని మీరు కొంత ఎంతూసియాస్టిక్‌గా చేస్తున్నట్టయితే మాత్రం సక్సెస్ ఉంటుందండి. వెంటనే సక్సెస్ అయితే ఉండదు. అది నేనే చెప్తున్నాను కదా! బట్ స్టార్ట్ చేయడం అయితే మాత్రం స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని మీరు ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. అవి లైఫ్ లెసన్స్‌గా కన్సిడర్ చేయండి. బట్ డెఫినిట్‌గా థింగ్స్ అయితే మాత్రం లాంగ్ రన్‌లో అయినా వర్కౌట్ అవుతాయి. కానీ మీరేంటంటే అలా పాజ్ చేస్తూ ఇంకా ఇంకా టైం తీసుకుంటుంటే ఎప్పుడైనా సరే సిట్యుయేషన్స్ అనేవి అలానే ఉంటాయండి. అదైతే మాత్రం చేంజ్ అవ్వదు. ఇంక మీ ఇష్టం. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27, 30 డేట్స్‌లో పుట్టారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ కెరియర్ అండ్ ఫినాన్సెస్‌కి యూనివర్స్ ఇప్పుడు ఇచ్చే గైడెన్స్ ఏంటి మీకు? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేదైతే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఈ టైంలో మైనర్ సెట్‌బ్యాక్స్ ఎక్స్‌పీరియన్స్ చేస్తారండి మీరు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే వర్క్ చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే ఏదైనా ఒక డెసిషన్ తీసుకునే దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి.
పర్టిక్యులర్‌గా అంటే మీరు ఏదైనా ఒక వర్క్ మీ ఎండ్ నుంచి చేస్తున్నప్పుడు దాన్ని అంటే ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోవడం మంచిది. అంటే మీలో చాలా మందేంటంటే మనం చేసేసాంలే కరెక్ట్‌గానే అయిపోయిందిలే, ఏం కాదులే అనుకోని అంటే ఫర్దర్‌గా ప్రొసీడ్ అయిపోతుంటారు. సో, అలా ఫర్దర్‌గా మీరు ప్రాసెస్ చేసినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఉండొచ్చండి. అదేంటంటే తర్వాత బయట పడొచ్చు. దానివల్ల కొంత మీరు ఎఫెక్ట్ అవ్వచ్చు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు ఏ వర్క్ చేస్తున్నా సరే అంటే కొంత ఫోకస్డ్‌గా చేయడం కానీ, లేకపోతే అసలు అంటే మీ వర్క్ అనేది జరుగుతున్నప్పుడు ఎవరైనా సరే ఇన్వాల్వ్ అవుతున్నారా? లేకపోతే ఎవరైనా మీకు ట్రబుల్స్ తీసుకొస్తున్నారా? అసలు ఏంటి పరిస్థితి అనేది మాత్రం కొంచెం వాచ్ చేస్తూ ఉండాల్సుంటుంది. ఎందుకంటే కొన్ని సిట్యుయేషన్స్ అనేవి మీరు ఎక్స్‌పీరియన్స్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఇవి మిస్టేక్స్ అని కూడా అనుకోవచ్చు. బట్ ఈ మిస్టేక్స్ వల్ల మీరు లెసన్స్ అయితే నేర్చుకుంటారు. కాకపోతే ఫస్ట్ అసలు మిస్టేకే జరగకుండా మీరు జాగ్రత్త పడడం అనేది ఇంపార్టెంట్. మిస్టేక్ జరిగిపోయిన తర్వాత మీరేం చేయలేరు. ఆఫ్‌కోర్స్ ఇప్పటి వరకు మీరేమైనా మిస్టేక్స్ చేసినా సరే మోస్ట్‌లీ వాటిని మీరు కరెక్ట్ చేసుకోవడమో, వాటి నుంచి మీరు లెసన్స్ నేర్చుకోవడమో చెయ్యాలి. ఇంకా అలాంటివి ఎవరైనా నేర్చుకోకపోతేనే మోస్ట్‌లీ మళ్ళీ ఇలాంటి సిట్యుయేషన్స్ ఎక్స్‌పీరియన్స్ చేయడం జరుగుతుంది. యూనివర్స్ ఏంటంటే వన్స్ ఒక సిట్యుయేషన్ ఒక పర్సన్ ముందుకు తీసుకొచ్చిన తర్వాత, అది వాళ్ళు కరెక్ట్‌గా హ్యాండిల్ చేస్తే మళ్ళీ అలాంటి సిట్యుయేషన్స్ వాళ్ళ ముందుకు రావండి. బట్ ఒక సిట్యుయేషన్‌ని వాళ్ళు కరెక్ట్‌గా హ్యాండిల్ చేయనప్పుడు యూనివర్స్ మళ్ళీ మళ్ళీ కూడా అలాంటి సిట్యుయేషన్స్‌నే వాళ్ళ లైఫ్‌లో పెడుతుంది. వాళ్ళ లెసన్స్ వాళ్ళు నేర్చుకునే వరకు కూడా. సో, మోస్ట్‌లీ మీరేమైనా సరే పాస్ట్‌లో కూడా ఇలాంటి మిస్టేక్స్ చేసి అవి కరెక్ట్ చేసుకోకపోయినా ఆర్ ఇంకా మీరు రియలైజ్ అవ్వకపోయినా మళ్ళీ కూడా ఇలాంటివి జరుగుతాయండి. ఇదేంటంటే వర్క్‌లో అని చెప్పడానికి లేదండి. ఇప్పుడు మీలో కొంతమంది కెరియర్ పరంగా అంటే ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తుంటారు. కొన్ని ట్రై చేస్తుంటారు, రావు. సో, అది ఎందుకు అంటే మీరు ఎప్పుడూ కూడా ఒకే పద్ధతిలో ప్రయత్నాలు చేస్తున్నారు. మీ ఆలోచన విధానం అనేది ఎప్పుడు సేమ్ ఉంటుంది. దానివల్ల కూడా మీరేంటంటే అనుకున్నది సాధించుకోలేకపోవచ్చు. మళ్ళీ మళ్ళీ కూడా కొంత స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉండొచ్చు. సో, మీ అప్రోచ్‌ని చేంజ్ చేసుకోవాలండి. మీరేంటంటే ఎప్పుడూ సేమ్ వేలో థింక్ చేస్తే అది వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే మీరు ఒకసారి ట్రై చేస్తే అవ్వకపోవచ్చు. 2 సార్లు ట్రై చేస్తే అవ్వకపోవచ్చు. ఒక 3, 4 సార్లు ట్రై చేసిన తర్వాత కూడా అవ్వట్లేదు అంటే అసలు మీరు చేస్తున్న ప్రయత్నమే సరైనది కాదు అని అర్థం. సో, మీరేంటంటే అది మార్చుకొని చేయడం మంచిది. ఈవెన్ ఫినాన్సెస్ విషయంలో కూడా అంతేనండి. మీలో కొంతమంది ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తుంటారు. ఆ ఇన్వెస్ట్‌మెంట్ చేసినప్పుడు కొన్ని సార్లు డిజాస్టర్ అనేది జరుగుతుంది. మనీ లాస్ అవ్వడం కానీ, ఇంకేదైనా సరే ప్రాబ్లమ్స్ అనేవి అక్కడ అరైజ్ అవ్వచ్చు. సో, అవి మీరు తెలుసుకొని వాటి నుంచి లెసన్స్ నేర్చుకొని అలా కాదు మనం ఇంకొకలా ట్రై చేద్దాం అనుకోని ట్రై చేస్తే ఫెయిల్యూర్ అనేది ఉండదు కదా! బట్ మీరు ఇంకా కొన్ని లెసన్స్ నేర్చుకోలేదనుకోండి యూనివర్స్ మళ్ళీ రిపీటెడ్‌గా అలాంటి సిట్యుయేషన్స్‌నే మీ లైఫ్‌లో పెడుతుందండి. సో, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. కెరియర్ పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. వర్క్ చేస్తున్న వాళ్ళు జాబ్స్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే సేమ్ వేలోనే ఎప్పుడు కూడా ట్రై చేయొద్దండి. మీ అప్రోచ్‌ని చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. బట్ ఈ టైంలో మీకు ఎవరో ఒకళ్ళు మాత్రం సపోర్ట్ చేయడానికి ముందుకొస్తారంట. వాళ్ళు మీకు గైడెన్స్ ఇవ్వడం కానీ, కొన్ని వాల్యుబుల్ సజెషన్స్ మాత్రం ఇస్తారండి. వాళ్ళ సజెషన్స్ కానీ మీరు పాటిస్తే ఎంతో కొంత మీ కెరియర్ పాత్‌కైతే యూజ్ అవుతుంది. అది మాత్రం నేను చెప్పగలను. ఈవెన్ ఫినాన్సెస్ విషయంలో కూడా మీకు ఎవరైనా సరే సజెషన్స్ ఇవ్వడం కానీ, ఎవరైనా మీకు సపోర్ట్ చేయడం కానీ చేస్తారు మోస్ట్‌లీ. ఒకవేళ అలా మీకెవరు అంటే వచ్చి చేస్తారు అని అనిపించకపోయినా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా గుడ్ పర్సన్స్ ఉంటే వాళ్ళ సపోర్ట్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. డెఫినిట్‌గా సపోర్ట్ చేస్తారు. వాళ్ళ సపోర్ట్ వల్ల కూడా మీరేంటంటే కొన్ని థింగ్స్‌ని బెటర్ చేసుకోగలుగుతారు. అట్ ద సేమ్ టైమ్ మీ అప్రోచ్ అనేది కొంత యూనిక్‌గా ఉంటుంది కాబట్టి, మీరు కూడా వాళ్ళకి వర్తీలా అనిపిస్తారండి. అండ్ మీ వర్క్‌తో ఇంకొంతమందిని మీరు ఇన్‌స్పైర్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో, మోస్ట్‌లీ ఈ టైంలోని ఎవరిదైనా సరే సపోర్ట్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. ఈవెన్ ఇంకొక విషయం కెరియర్ పాత్‌లోనే అంటే కొన్ని డిస్టర్బెన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ ఫినాన్షియల్‌గా కూడా కొంత స్ట్రగుల్ కనిపిస్తుంది. సో, అప్పుడే బిగ్ బిగ్ డెసిషన్స్ అయితే తీసుకోవద్దు. స్లోగా బేబీ స్టెప్స్ వెయ్యండి. వెంటనే చేంజెస్ లేకపోతే వెంటనే డెసిషన్స్ తీసుకొని ఇలానే చేసేయాలి అనుకుని రష్ అయిపోవద్దు. అది కూడా కొంత ప్రాబ్లమాటిక్కే. ఏం చేసినా సరే ఫస్ట్ కామ్‌గా థింక్ చేయండి. అది మీకు ఎంతవరకు కరెక్ట్, మీకు సూట్ అవుతుందా లేదా అనేది మీరు అర్థం చేసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు కంట్రోల్ చేయగలరా లేదా? ఎందుకంటే ఒక ప్రయత్నం అయితే మీరు చేస్తారండి. సపోజ్ మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారండి. సో, బిజినెస్ స్టార్ట్ చేయాలనుకోవడం తప్పు కాదు. సో, బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఇఫ్ థింగ్స్ అనేవి మీరు అనుకున్నట్టు వర్కౌట్ అవ్వకపోతే మీరు హ్యాండిల్ చేయగలరా లేదా? మీ వల్ల అవుతుందా లేదా? అది మీరు చూసుకోవాలి. సో, మీరు కంట్రోల్ చేయగలరు అనుకుంటే స్టార్ట్ చేస్తారు. కంట్రోల్ చేయలేరు అనుకుంటే కొంత టైం తీసుకొని
కొంత రిలాక్స్ అయ్యి రెస్ట్ తీసుకొని మళ్ళీ అంటే మీ ఎండ్ నుంచి మీరు ఏం చేయాలి? ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఆర్ దీన్ని హ్యాండిల్ చేయాలంటే మీకింకా అంటే ఎలాంటి క్లారిటీ రావాలి అనేది మీరు చూసుకొని స్టార్ట్ చేయొచ్చు. సో, ఈ టైంలో మాత్రం ఏం చేసినా సరే కొంత స్లోగానే చెయ్యండి. అంటే అంత రష్ అయిపోవాల్సిన అవసరం లేదండి. రష్ అయిపోయినా సరే మీకు పెద్ద పాజిటివ్ రిజల్ట్ ఏం కనిపించదు. స్లోగా చేస్తే ఎంతో కొంతైనా సరే బెటర్‌గా జరుగుతుంది. సో, అందుకే ఆ విధంగా మాత్రం చెయ్యండి. ఈ టైంలో కాకపోతే మీరు కెరియర్ అండ్ ఫినాన్సెస్ యాస్పెక్ట్‌లో ఎలాంటి సిట్యుయేషన్స్‌నైనా హ్యాండిల్ చేయగలరండి. కాకపోతే అది ఎలా హ్యాండిల్ చేస్తారంటే ఇప్పుడు మీరేమైనా కొన్ని ప్లాన్ చేసుకుంటారు కదా! కొన్ని మీరు మనసులో చేయాలనుకుంటారు కదా! అవి చెయ్యాలి అనుకున్నవి అందరితో కూడా చెప్పుకోకుండా చేయాల్సుంటుందండి. మీరు ఏదైనా ఒకటి చేసిన తర్వాత ఆ వార్తనేది బయట ప్రపంచానికి వెళ్ళాలి. అంతేకాని మీరు చెయ్యక ముందే నేనిదే చేస్తాను, నాకిలానే చెయ్యాలనుంది, నాకీ ప్లానుంది, నేను ఇలా అంటే ఐడియాస్ అనేవి ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాను అనుకోని మీరు అందరికీ చెప్పుకొని చేసుకుంటే మాత్రం ఎవరో ఒకళ్ళు అది మీకు అవ్వకుండా చేయడానికి కూడా చూస్తారు. అంటే ఇక్కడ మీకు ఒకళ్ళు సపోర్ట్ చేయడానికొస్తారు చూడండి. వాళ్ళు ఓకే. ఆర్ మీరు ఎవరైనా ఒక గుడ్ పర్సన్ అని అనుకోని సపోర్ట్ అడిగినా పర్వాలేదండి. బట్ కొన్ని సిట్యుయేషన్స్ ఉంటాయి. అంటే వాళ్ళు టాక్సిక్ అనో, లేకపోతే వాళ్ళు ట్రస్ట్‌వర్తీ కాదనో మీకు తెలుసు. ఆర్ మీ ఫ్యామిలీలో కూడా ఉంటారండి కొంతమంది జెలసీతోని. సో, మీకు అంటే ఎందుకోలే వీళ్ళకి చెప్పామంటే ఏది కూడా కరెక్ట్‌గా జరగదు. వీళ్ళకి చెప్పినా సరే వేస్ట్. అని ఇలా మీకు అర్థమైనప్పుడు మీరు ఏది కూడా చెప్పకూడదండి. ఇది ఇక్కడనే కాదు ఈవెన్ ఆఫీస్‌లో కొలీగ్స్‌తో కూడా అన్నీ చెప్పుకోవడం. లేకపోతే మీరేంటంటే ఆహ్, అన్నీ కూడా అందరికి చెప్పుకొనే చెయ్యాలి అనే మనస్తత్వం ఉంటే అది మార్చుకోవాలి. మోస్ట్‌లీ మీరు ఏం చేస్తున్నా సరే ఇక్కడి నుంచి కొంత సీక్రెటివ్‌గానే చెయ్యండి. ఎవరికీ కూడా ఏది తెలియకూడదు. ఈవెన్ తెలిసినా సరే మోస్ట్‌లీ ఇంకా క్లియర్‌గా డీటెయిల్స్ అయితే మాత్రం చెప్పొద్దు. తెలిసినంత వరకు మీరేం చేయలేరు. బట్ అంతకు మించి ఇంకా మీరేదో చెప్పేయాలి. ఇంక వాళ్ళకి తెలిసిపోయింది కదా! అంతా చెప్పేద్దాం అనుకోని మాత్రం ఏది చెప్పొద్దండి. దానివల్ల మాత్రం ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. వాళ్ళే ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తారు క్లియర్ కట్‌గా. సో, జాగ్రత్తగా ఉండడం మంచిది. అండ్ మీ హార్ట్ చక్ర అనేది ఈ టైంలో కొంత బ్లాక్ అయ్యి ఉండొచ్చండి. హార్ట్ చక్ర మీద వర్క్ చేయాల్సుంటుంది. ఎప్పుడైతే మీ హార్ట్ చక్ర మీద మీరు వర్క్ చేస్తారో మీరు కొంత కాంపాషనేట్‌గా ఉంటారు. అండ్ సిట్యుయేషన్స్‌ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుస్తుంది. అన్‌కండిషనల్‌గా మీరేంటంటే థింగ్స్‌ని ఆపరేట్ చేయగలుగుతారు. ఒక డెస్పరేషన్‌లో కాకుండా. సో, మీ హార్ట్ చక్రం మీదైతే మీరు వర్క్ చేయండి. హార్ట్ చక్ర అనేది బ్లాక్ అయిందంటే మళ్ళీ వ్యక్తులు చెప్తుంది మీకు అర్థం కాదు. ఆర్ వ్యక్తుల విషయంలో మీరు కొంత రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం కానీ, వ్యక్తుల్ని కరెక్ట్‌గా మెయిన్ స్టడీ చేయలేకపోవడం కానీ, మీ ఎమోషన్స్‌తో మీరు థింగ్స్‌ని ఆపరేట్ చేయడం కానీ చేస్తారు. పర్టిక్యులర్‌గా ప్రొఫెషనల్ లైఫ్‌కి మాత్రం ఎమోషన్స్ అనేవి సూట్ అవ్వవండి. ప్రాక్టికల్‌గానే వాళ్ళు థింక్ చేయాలి. సో, మీ ఎమోషన్స్ వల్ల కెరియర్‌లో మీరు కరెక్ట్ డెసిషన్స్ తీసుకోలేకపోవడం, ఫినాన్షియల్‌గా కూడా కొన్ని కరెక్ట్‌గా డీల్ చేయలేకపోవడం లాంటివి జరుగుతాయి. అంటే ఇప్పుడు మీరు ఎవరికైనా డబ్బులిచ్చేసారనుకోండి. సో, ఆ డబ్బులిచ్చిన దగ్గర వాళ్ళ సిట్యుయేషన్ ఓకే. మరీ హారిబుల్‌గా ఉంటే ఏం చేయలేరు. బట్ ఇప్పుడు వాళ్ళు కావాలని మ్యానిప్యులేట్ చేస్తున్నా, లేకపోతే ఇంకేదో వాళ్ళు మీకు ఎక్స్‌క్యూజెస్ వెతుక్కుంటున్నారు అనిపిస్తున్నా సరే, మీరు వాళ్ళని కరెక్ట్‌గా డీల్ చేయగలుగుతారు. అంటే చెప్పాను కదా! కొన్ని ఎమోషన్స్‌ని పక్కన పెట్టేసి డీల్ చేయాల్సుంటుందండి. కెరియర్ అండ్ ఫినాన్సెస్ అంటే. సో, మీరు ఈ టైంలో ఎమోషనల్ అయిపోయి ఇంకింతేనేమో ఫినాన్సెస్ ఇలానే ఉంటాయేమో, అప్పులు తీర్చలేమేమో, లేకపోతే అప్పు తీసుకున్నోళ్ళు తిరిగి ఇవ్వరేమో, ఇలా చాలా స్ట్రగుల్ ఉంటదండి. చాలా ఇబ్బంది పడతారు. సో, మీ హార్ట్ చక్ర మీదయితే మీరు వర్క్ చేయాల్సుంటుంది. మోస్ట్‌లీ నేను చెప్పేదేంటంటే, ఎయిదర్ మీరు ఈ రోజ్ క్వార్ట్జ్ బ్రేస్‌లెట్ అయినా యూజ్ చేయొచ్చు. లేకపోతే ఈ మెలకైట్ బ్రేస్‌లెట్ అయినా సరే యూజ్ చేయొచ్చు. నేను మీకు లింక్స్ అయితే షేర్ చేస్తాను. ప్రొడక్ట్స్ ట్యాగ్ చేస్తానండి. సో, మీరేం చేస్తారంటే అవి ఆర్డర్ పెట్టుకోండి. ఇది మాత్రం మీ ఇంట్రెస్టే. సో, అవి మీ లెఫ్ట్ హ్యాండ్‌కి వేసుకోవాల్సుంటుంది. అండ్ ఇంకొకటి మీరు కానీ కరెక్ట్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తే ఈ ఫేజ్‌లోని మీకు అంటే ఒక లెటర్ కూడా వస్తుందండి. అది ఆఫర్ లెటర్ అవ్వచ్చు. లేకపోతే ఇంకేదైనా సరే ఒక లెటర్ మాత్రం మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఆర్ ఒక టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ అని కూడా చెప్పొచ్చు. సో, మోస్ట్‌లీ కమ్యూనికేషన్ కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మీలో కొంతమంది ఉంటారండి. ఎవరికో డబ్బులిచ్చేస్తారు. వాళ్ళింక ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, ఎస్కేప్ అవ్వడం లాంటివి కూడా జరుగుతాయి. సో, అలాంటి వాళ్ళు కూడా మేబీ మీకు కాంటాక్ట్ అవ్వచ్చు. ఆర్ అట్‌లీస్ట్ కమ్యూనికేషన్ అనేది అలాంటి వాళ్ళతో కూడా జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఏ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ అయినా కూడా అవ్వచ్చు.
సో ఓవరాల్‌గా నాకేమనిపిస్తుందంటే కెరియర్ విషయంలో మాత్రం కొంత స్టెబుల్‌గా ఉండడానికి ట్రై చేయండి. మీ మెంటల్ స్టేట్‌ని మీరు స్టెబుల్‌గా ఉంచుకోండి అంతే. అది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, ఒకవేళ మీరు పాస్ట్‌లో ఏమైనా సరే కొత్తగా స్టార్ట్ చేసినా అంటే ఏదో లైక్ గవర్నమెంట్ జాబ్ చేయాలనుకున్న వాళ్ళు జాబ్ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా, ప్రైవేట్ జాబ్ కోసం ట్రయల్స్ అనేవి స్టార్ట్ చేసినా, కెరియర్ పాత్ చేంజెస్ కోసం ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నా, లేకపోతే బిజినెస్ అనేది ఏదో కొత్తగా స్టార్ట్ చేసినా, మేబీ మీకేంటంటే పాస్ట్‌లో అనుకున్నంతగా రిజల్ట్ అనేది కనిపించట్లేదు. ఎందుకో డిసప్పాయింట్‌మెంటే ఉంది. ఎంత కష్టపడుతున్నా సరే పాస్ట్‌లో ఉన్నంత మోటివేషను లేదు. పాస్ట్‌లో అంటే కనిపించినంత ఆపర్చునిటీస్ కానీ, మీకు అంటే ఆ టైంలో ఉన్నంత ఎంతూజియాజం కానీ ఇప్పుడు లేదు అని అనిపిస్తున్నట్టయితే, మీరు ఒకటే చెప్తానండి నేనిక్కడ. కొంత పేషెన్స్‌తో ఉండాలండి. కమిటెడ్‌గా ఉండాలి. డౌట్ పెట్టుకోవద్దు. పాస్ట్‌లో ఉన్నట్టుగా మేబీ ప్రెజెంట్‌లో ఉండకపోవచ్చు. ఎందుకంటే, ఇప్పుడు ఎనర్జీస్ ప్రకారమే సిట్యుయేషన్స్ అనేవి ఉంటాయి. అలా అని చెప్పి ఎప్పుడు ఇలానే ఉంటుంది అని మీరు అనుకోవడానికి లేదు. ఈ ఫేజ్‌లో చెప్పాను కదా! మీ హార్ట్ చక్రం మీద మీరు వర్క్ చేస్తే అంత ఎమోషనల్ అవ్వరు. అంత స్ట్రగుల్ తీసుకోరు. మీకు అంటే సిట్యుయేషన్స్ అనేవి అర్థమవుతాయండి. అన్‌కండిషనల్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తారు. చెప్తున్నాను కదా! మీరు అందుకే ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా మీరు అంటే కొంత ఈ పర్టిక్యులర్ ఫేజ్‌లో పేషెన్స్‌తో ఉండి కమిటెడ్‌గా ఉండి మీ ఎండ్ నుంచి మీరు చెయ్యాలి. నేను అంటే గవర్నమెంట్ జాబ్ ట్రై చేయాలనుకున్నాను. సో, అందుకే నేనేంటంటే కోచింగ్ తీసుకోవడం స్టార్ట్ చేశాను. దీనికోసం ఫుల్‌గా ప్రిపేర్ అవుతున్నాను. సో, ఈ టైంలో నేను గివ్ అప్ చేయకూడదు. ఎందుకంటే నేనింకా ట్రై చేస్తాను. నాకింకా చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో, నా 100% ఇస్తాను అనే వేలో మీరుండాలండి. అలా ఉంటే మరీ మీరనుకున్నంత పెద్ద జాబ్ రాకపోయినా డెఫినెట్‌గా గవర్నమెంట్ జాబ్ అయితే వస్తుంది. ఇది గవర్నమెంట్ జాబ్‌కే కాదండి. ఏదైనా అంతే. మీరు ఇప్పుడు సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ట్రై చేస్తున్నా కంటిన్యూయస్‌గా ఇంటర్‌వ్యూస్‌కి వెళ్తున్నారు. అన్నీ ఫెయిల్ అయిపోతున్నారు. సో, దానివల్ల మీరేమనుకుంటున్నారంటే అసలు ఈ సాఫ్ట్‌వేర్ జాబ్ నాకు కరెక్టేనా? లేకపోతే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవడం బెటరా? ఇలాంటి ఆలోచనలు మీకొస్తున్నాయనుకోండి, అప్పుడే గివ్ అప్ చేయొద్దండి. ఇంకా మీలో అంటే ఎంత కమిట్మెంట్ ఉంది, మీకెంత పేషెన్స్ ఉంది అనేది మీరు యూనివర్స్‌కి ప్రూవ్ చేయాల్సుంటుంది. యూనివర్స్ ఏంటంటే మీ పేషెన్స్‌కి, మీ కమిట్మెంట్‌కి, మీ లాయల్టీకి టెస్ట్ పెట్టిందండి. అండ్ మీరెంత కాంపాషనేట్‌గా ఉంటారు. అంటే వ్యక్తుల్ని ఎలా డీల్ చేస్తారు. సో, అది కూడా చూడాలనుకుంటుంది. అందుకే నేనిక్కడ ఒకటే చెప్తాను. ప్రతి విషయంలో కూడా మీరేంటంటే కామ్‌గా ఉన్నప్పుడు, కంపోజ్డ్‌గా ఉన్నప్పుడు థింగ్స్‌ని మీ ఫేవర్‌లో టర్న్ చేసుకోగలుగుతారు. బట్ మీరు ఇమ్మీడియేట్‌గా రియాక్ట్ అవుతున్నా, ఇమ్మీడియేట్‌గా ఏవో చేంజెస్ రావాలి అని రష్ అయిపోతున్నా సరే ఫెయిల్యూర్ అయితే తప్పదండి. ఇది మాత్రం ఇంకా నేను ఎక్కువ చెప్పాలనుకోవట్లేదు. బట్ ఒక్కటి మాత్రం నిజం. మీరు గతంలో ఏవైతే స్టార్ట్ చేశారో అవి బెటర్ అవుతాయండి. ఇమ్మీడియేట్‌గా బెటర్ అవ్వకపోయినా బెటర్ అవుతాయి. ఎందుకంటే మీలో ఉన్న కమిట్మెంట్, మీకున్న ఆ పేషెన్సే సక్సెస్‌ని తీసుకొస్తుంది అని చెప్పగలను. మీరనుకున్నంత రేంజ్‌లో సక్సెస్ రాకపోయినా, బట్ డెఫినిట్‌గా గ్రోత్ అండ్ స్టెబిలిటీ మాత్రం కనిపిస్తాయి. దానివల్ల మీరెలా ఫీల్ అవుతారంటే, ఓకే. మనం వెయిట్ చేయడం మంచిదయింది. మనం అంటే కమిటెడ్‌గా ఉన్నాం. మొత్తానికి ఇది ఎలానో ఒకలా సక్సెస్ అయింది అని చాలా స్ట్రాంగ్‌గా ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫినాన్సెస్ విషయంలో కూడా చెప్పాను కదండీ! కమిటెడ్‌గా ఉండాలండి మీరు. ఓకే. నేనింత సేవింగ్స్ అనేవి పెట్టుకోవాలి. సేవింగ్స్ కోసం నేను ఇలాంటి ప్లాన్స్ చెయ్యాలి. సో, మనీ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అని మీరేంటంటే కొంత స్టెబుల్‌గా ఉండాలండి. మీ థాట్స్‌ని క్లియర్‌గా పెట్టుకోవాలి. అలా అని చెప్పి వ్యక్తులు ఎవరైనా మీకు సపోర్ట్ అడిగితే మీరు సపోర్ట్ చేయొచ్చు. కాకపోతే ఆ సపోర్ట్ చేస్తున్నప్పుడు కూడా మీరేంటంటే వాళ్ళకెందుకు చేస్తున్నారు? పర్పస్ ఏంటి అనేది క్లియర్‌గా ఉంచుకోండి. ఎందుకంటే మీ హార్ట్ చక్ర బ్లాక్ అయితే మీరు వ్యక్తులకు సపోర్ట్ కూడా చేయలేరండి. కాంపాషనేట్‌గా ఉండలేరు ఫస్ట్. వ్యక్తులతోని మంచిగా మాట్లాడకపోవడం, వ్యక్తుల్ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవడం లాంటివి కూడా జరుగుతాయి. ఆఫ్‌కోర్స్ కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని ట్రబుల్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. కానీ ఆ ట్రబుల్ చేసే వాళ్ళెవరు? మీ వాళ్ళెవరు? అనేది మీరు డిఫరెన్స్ తెలుసుకోవాలండి. అది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మేబీ అంటే మన వాళ్ళు అనుకున్న వాళ్ళు బయట వాళ్ళ కంటే కూడా హారిబుల్‌గా ఉండొచ్చు. అలానే స్ట్రేంజర్స్ వీళ్ళేంటిలే అనుకున్న వాళ్ళు మంచిగా కూడా ఉండొచ్చు. కైండ్ స్ట్రేంజర్స్ కూడా ఉంటారండి. సో, ఇది మీకు తెలియనిదేం కాదు. ఆ డిఫరెన్సెస్ అనేవి మీరు క్లియర్‌గా తెలుసుకోవాలి అంటే మీ హార్ట్ చక్రాన్ని మాత్రం బ్యాలెన్స్‌లో ఉంచుకోవాల్సుంటుంది. సో, నేను చెప్పాను కదా! మీరేంటంటే మీ మీద మీరు వర్క్ చేసుకోండి. గుడ్ ఏంటి? బ్యాడ్ ఏంటి? మీకేది సేఫ్ అనే ఆ పర్టిక్యులర్ థింగ్స్‌ని మాత్రం డిఫరెన్షియేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.